హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు అదృశ్యవనం. ఈ కథను రచించిన వారు శ్రీ సుధామయ్య గారు. అనగనగా వైశాలి సామ్రాజ్యం. ఆ రాజ్యానికి ఆనుకొని ఉన్న పల్లె పేరు గోపాలుని పల్లె. ఆ పల్లెలో ఒక మహిళ పురిటి నొప్పులు పడుతోంది. హోరున గాలి వీస్తోంది. ఆకాశంలో దట్టంగా అలుముకున్న మేఘాలు. ఏ క్షణమైనా కుంభవృష్టి కురుస్తుందన్న హెచ్చరిక. ఆ ఇల్లాలు భర్త ఆందోళనలో ఉన్నాడు. పెళ్ళైన చాలా కాలానికి శ్రీ ఆంజనేయ స్వామి కరుణించాడని సంబరపడ్డాడు. ప్రసవం చేయటానికి మంత్రసాని లేదు. పక్కనున్న పొరుగురికి వెళ్ళి తీసుకుని రావాలి. ఇరుగు పొరుగు వచ్చారు. మంత్రసానిని తీసుకుని రావటానికి ఆ ఇల్లాలి భర్త గోపయ్య ఎడ్ల బండిని సిద్ధం చేశాడు. కానీ బండిని లాగటానికి ఎడ్లు మొరాయిస్తున్నాయి. భీకరమైన శబ్దాలు చేస్తున్నాయి. వర్షం మొదలైంది. గోపయ్య భార్య పురిటి నొప్పులతో విలవిలలాడిపోతోంది. ఆ ఇంటికి ఎదురుగా నిలువెత్తు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం. గోపయ్య తాత ముత్తాతలు ప్రతిష్ఠించిన విగ్రహం. ఆకాశంలో మెరుపులు. ఆ మెరుపులతో శ్రీ ఆంజనేయ స్వామి నిలువెత్తు రూపం. గోపయ్య ఆ విగ్రహం ముందు మోకరిల్లాడు. స్వామి, తరతరాలుగా నిన్నే కులదైవంగా కొలుస్తున్నాం. నా ఇంటిలోకి ఒక బిడ్డ రాబోతుంది. నా భార్య 12 బిడ్డను ప్రసాదించేలా అనుగ్రహించు స్వామి. భారం నీదే అంటూ ముకులిత హస్తాలతో వేడుకున్నాడు. శ్రీ ఆంజనేయుడు కనులు తెరుచుకున్నాయి. లిప్తకాలం. ఒక్కసారిగా ఎవరో మంత్రించినట్లుగా వర్షం ఆగిపోయింది. కళ్ళు తెరిచిన గోపయ్య కనులు ఆశ్చర్యంతో ఆనందంతో పెద్దవయ్యాయి. కరుణించావా వాయుపుత్ర? మరొకసారి చేతులు జోడించి ఎడ్ల బండిని సిద్ధం చేయటానికి ముందుకు కదిలాడు. అప్పుడే ఎదురుగా ఒక వృద్ధురాలు వచ్చింది. ఈ సమయంలో ఇంత రాత్రివేళ ఎవరు అనుకుంటూ కళ్ళు చిట్లించి చూశాడు. ఎవరవ్వా, ఇంత రాత్రివేళ ఈ వర్షంలో తడుచుకుంటూ మా పల్లెకు వచ్చారు? అడిగాడు గోపయ్య. పొరుగురు వాసిని. నా చెల్లి బిడ్డకు ప్రసవం చేయటానికి పక్క ఊరికి వెళ్తూ దారి తప్పి వచ్చాను చెప్పింది ఆ అవ్వ. అవ్వా, నిన్ను ఆంజనేయ స్వామి వారే పంపించారనుకుంటున్నాను. నా భార్య పురిటి నొప్పులతో ఉంది. మీ బిడ్డే అనుకుని అని ఆగిపోయాడు. అప్పటికే ఆ అవ్వ గోపయ్య ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు బయటకు వచ్చారు. ఒక్క అవ్వ మాత్రమే లోపల ఉంది. దివిటి వెలుగులో గోపయ్య భార్యను చూసింది. నెప్పులు పడుతోందామె. అంత బాధలోనూ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అవ్వను చూసింది. అవ్వ చుట్టూ దివ్య తేజస్సు. అప్రయత్నంగా చేతులు జోడించింది. అవ్వ గోపయ్య భార్య దగ్గరికి వచ్చింది. ఆమె పొట్ట మీద చేయి వేసింది. పొట్ట చుట్టూ అవ్వ చేయి పడిన భాగంలో దివ్య తేజస్సు. ఆ చేతులు బంగారు వర్ణంలో ఉన్నాయి. ఒక్కసారిగా ఆ గదిలో నక్షత్రాల వెలుగు పరుచుకుంది. అవ్వను అలాగే చూస్తూ నిద్రలోకి జారుకుంది గోపయ్య భార్య. గోపయ్య ఆందోళనగా ఉన్నాడు. ఇరుగు పొరుగు నిలబడి ఉన్నారు. ఒక్కసారిగా గదిలో నుంచి బిడ్డ ఏడుపు వినిపించింది. గోపయ్య ఆనందానికి అవధుల్లేవు. అవ్వ తల బయటికి పెట్టి గోపయ్యను పిలిచింది. గోపయ్య చేతిలో 12 బిడ్డను పెట్టింది. గోపయ్య భార్య కళ్ళు తెరిచి భర్త చేతిలో ఉన్న బిడ్డ వంక చూసింది. పసిమి ఛాయితో మెరుస్తున్నాడు బిడ్డ. వంశోద్ధారకుడు చెప్పింది అవ్వ. గోపయ్య బిడ్డను భార్య పక్కన పడుకోబెట్టి ఆ అవ్వకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, మీ రుణం తీర్చుకోలేనవ్వా అన్నాడు. ఆ అవ్వ గోపయ్యను లేవనెత్తి, నువ్వు నమ్ముకున్న నీ దైవము నీకు మంచే చేస్తుంది. ఈ బిడ్డ మహర్జాతకుడు, వజ్రకాయుడు అన్నది బిడ్డ తల మీద చేతిని పెట్టి. అవ్వ శరీరంలో నుంచి దివ్య తేజస్సు బిడ్డ లోపలికి ప్రవేశించింది. అవ్వ వెనుదిరిగింది. అవ్వా, నా బిడ్డకు నువ్వే పేరు పెట్టు. వెళ్తున్న అవ్వను ప్రాధేయపడ్డాడు గోపయ్య. అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. విజయుడు అన్న పేరు సార్థకం చేసుకుంటాడు చెప్పి అవ్వ బయటకు నడిచింది. బయటకు వచ్చి ఆంజనేయుడు విగ్రహం వైపు కదిలింది. ఆంజనేయుడిలో కలిసిపోయింది. సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి తన భక్తుడి కోసము మంత్రసానిగా వచ్చాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు.
ఆ ఇంటిలో పురుడు పోసుకున్న ఆ బిడ్డ కారణజన్ముడి. పవనసుతుడి వరప్రసాదంతో జన్మించిన విజయుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ 3 ఏళ్ల వయసుకు వచ్చాడు. అప్పుడప్పుడే బుడిబుడి నడకలు నేర్చుకుంటున్న విజయుడు అటూ ఇటూ తిరగాలని ఆరాటపడటం చూసి గోపయ్య, అతని భార్య నవ్వుకుంటూ తమ బిడ్డను చూస్తూ మురిసిపోయేవారు. వచ్చిరాని మాటలు మాట్లాడుతూ అందరినీ మురిపించేవాడు విజయుడు. గోపయ్య ప్రతిదినము విజయుడిని ఎత్తుకొని ఆంజనేయుడి విగ్రహం వద్దకు తీసుకొని వెళ్ళి విగ్రహాన్ని చూపిస్తూ ఆంజనేయ స్వామి తన బాల్యంలో చేసిన పనులన్నీ కథలు కథలుగా చెప్పేవాడు. తన తండ్రి చెప్పేది అర్థం కాకపోయినా విగ్రహాన్ని తదేకంగా చూస్తూ కొడుతూ శ్రద్ధగా వినేవాడు. తన కుమారుడికి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి గొప్పవాణ్ణి చెయ్యాలని గోపయ్య ఎప్పుడూ కలలు కంటూ ఉండేవాడు. గోపయ్య భార్య మాత్రము, ఏమో ఎవరు చూడొచ్చారు, నా బిడ్డ ఈ దేశానికి మహారాజు అవుతాడేమో అని అంటూ ఉండేది. ఆ మాటలు వింటూ గోపయ్య, ఆ మాట నాతో అంటే అన్నావు, పన్నుల కోసం పీడించే సేనాధిపతితో లేకుంటే మరే భటుడైనా నీ మాటలు విన్నారనుకో, మనం ఈ దేశ మహారాజుకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నామని మన మీద తప్పుడు సాక్ష్యం సృష్టించి ఖైదు చేయించగలరు అనేవాడు. అయినా మన మహారాజు పాలన అసమర్థంగా ఉంది కదా, మరి మహారాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏమైతుంది అని అడిగింది గోపయ్య భార్య. మహారాజు అసమర్థుడు కాబట్టి ఈ సేనాధిపతి ఆటలు ఇలా సాగుతున్నాయి. అందుకే భటులను వెంటబెట్టుకుని వచ్చి ఊళ్ళో మీద పడి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకు తింటున్నారు. అదే సమర్థవంతంగా పరిపాలించే మహారాజు అయితే వీళ్ళ ఆటలు ఇలా సాగవు కదా అంటూ, సరేలే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి, నేనలా ఊళ్ళోకి వెళ్ళొస్తా అంటూ బయటికి వెళ్ళిపోయాడు గోపయ్య. అక్కడే ఆడుకుంటున్న తన కొడుకు విజయుడిని ఎత్తుకొని తలుపులాగి లోపలికి వెళ్ళిపోయింది గోపయ్య భార్య. గోపయ్య అలా బయటికి వెళ్ళిన కొద్దిసేపటికే వారింటి తలుపులని ఎవరో దబదబా బాదటం మొదలుపెట్టారు. తన కొడుకుని ఎత్తుకొని పెరడులో పక్షులు పిట్టలను చూపిస్తూ పెరుగన్నం తినిపిస్తున్న గోపయ్య భార్య ఆ శబ్దం విని ఉలికిపాటుతో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తెరిచింది. ఎదురుగా తన భర్త గోపయ్య. దుస్తులన్నీ పీలికై ఉన్నాయి. మనిషంతా దుమ్ము కొట్టుకొని ఉన్నాడు. ఆ స్థితిలో తన భర్తను చూసి కంగారు పడుతూ గాబరాగా తన కొడుకుని క్రింద వదిలేసి గోపయ్యని లోపలికి తీసుకుని వచ్చింది. ఆయాసంతో రొప్పుతూ నులక మంచం మీద వాలిపోయాడు గోపయ్య. తన భర్తను చూసి ఏం జరిగిందో అన్న ఆందోళనతో గోపయ్యకు సపర్యలు చేయసాగింది గోపయ్య భార్య. కొద్దిసేపటి తర్వాత గోపయ్య తేరుకున్నాడు. తన భార్య అందించిన మంచినీరు త్రాగి తన కొడుకుని ఎత్తుకున్నాడు. అప్పుడు గోపయ్య భార్య ఆందోళనతో ఇలా అంది, అసలు మీరెక్కడికి వెళ్ళారు? దుస్తులన్నీ చిరిగిపోయి ఉన్నాయి, చిన్న చిన్న దెబ్బలు కూడా తగిలాయి, ఏం జరిగింది అని ప్రశ్నించింది. కంగారు పడవలసిందేమీ లేదు. నేను అలా బయటికి వెళ్ళగానే రచ్చబండ వద్ద ఏదో గలాభా జరుగుతోంది. ఏమిటా అని చూస్తే అక్కడ రామయ్యను చెట్టుకు కట్టేసి కొరడాతో కొడుతున్నారు. సేనాధిపతి దుర్జయుడు తన దండుతో మన గ్రామం మీద పడ్డాడు. అందరి వద్ద బలవంతంగా పన్నులు వసూలు చేస్తున్నాడు. పన్నులు కట్టలేని వారిని రాజభటులు కొరడాలతో కొడుతూ హింసించి వినోదిస్తున్నారు. రామయ్యను కొడుతుంటే జనం ఏమీ చేయలేక నిస్సహాయులై చూస్తున్నారు. అది చూసి సహించలేక రాజభటులకి అడ్డంగా వెళ్ళాను నేను. అది చూసిన దుర్జయుడు, ఏం గోపయ్య, రామయ్యను నువ్వు రక్షించడానికి వచ్చావా అంటూ హేళనగా మాట్లాడుతూ తన గుర్రాన్ని నా పైకి దూకించాడు. ఆ గుర్రం నన్ను ముందు కాళ్లతో పడదోసింది. అది చూసిన రాజభటులు నన్ను చూసి నవ్వసాగారు. రామయ్యను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో రామయ్య కట్టవలసిన పన్ను నేనే కడతానని, అందుకు వారం గడువు ఇవ్వమని అడగగా దుర్జయుడు ఏ కళనున్నాడో కానీ అందుకు ఒప్పుకొని వారంలోపే రామయ్య కట్టాల్సిన పన్ను చెల్లించమని, లేకుంటే మహారాజుకు ఫిర్యాదు చేసి నన్ను చెరసాలలో పెడతానని బెదిరించాడు. రామయ్యను చూసి జాలి వేసి దుర్జయుడు విధించిన షరతుకు ఒప్పుకున్నాను. పిమ్మట అక్కడున్న ప్రజల్ని చూసి దుర్జయుడు, ఎవరైనా పన్నులు ఎగవేసినా ఎదురు తిరిగినా అందరికీ ఇదే గతి పడుతుంది, గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించి తన భటులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుర్జయుడు తన భటులతో వెళ్ళిపోగానే
అక్కడున్న ప్రజల్ని చూసి నేను ఇలా అన్నాను. మనమందరము ఐకమత్యంగా ఉండి ఈ దుర్జయుడిని వాడి భటులను ఎదిరిస్తే మనకి ఈ బాధలు తప్పుతాయేమో ఆలోచించండి అంటూ రామయ్య కట్లు విప్పసాగాను. ఆ మాటలకి అక్కడున్న వారిలో ఒక ఆవిడ ముందుకొచ్చి, నీకేం గోపయ్య, నువ్వెన్నైనా చెప్పగలవు, నీకు ఆడపిల్లలు లేరు కాబట్టి నువ్వేం చెప్పినా చెల్లుతుంది అంటూ ఆవేదనతో పలికింది. ఆమె ఆవేదనను చూసి, నేను ఏమైందమ్మా, ఎందుకలా బాధపడుతున్నావు అని అడగగా ఆవిడ కన్నీళ్లతో, ఏం చెప్పమంటావు గోపయ్య, పోయిన పున్నమికి ముందు మా ఇంటికి నా చెల్లెలు కూతురు వచ్చింది. ఊరికి కొత్త కదా, ఇంటి బయట ఏదో పనిలో ఉంటే పన్ను కోసం వచ్చిన దుర్జయుడు దానిని చూడనే చూశాడు. వాడి వెనక ఉన్న భటులు ఆ పిల్లని కాళ్ళు చేతులు కట్టేసి గుర్రం మీద లాక్కెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో నేనక్కడికి వచ్చాను. ఆ రాజభటులని చీపులు తిరగేసి కొట్టపోగా ఆ పిల్లను వదిలేసి నీ అంతు చూస్తామంటూ బెదిరించి వెళ్ళిపోయారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతలో జనంలో ఉన్న మరొకడు, ఈ దుర్జయుడు చస్తే గాని మన గ్రామం బాగుపడదు అని తలా ఒక మాట అంటూ ఉంటే నేను రామయ్యను వాళ్ళింటికి తీసుకొని వెళ్ళాను. రామయ్య తన 2 చేతులతో నా చేతులు గట్టిగా పట్టుకొని, గోపయ్య, నువ్వు ఆదుకోకుంటే నా గతి అధోగతే అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దుర్జయుడు లాంటివాడు ఉన్నంతకాలము మనకి ఇలాంటి బాధలు తప్పవు రామయ్య అంటూ ఓదార్చాను అని చెప్పాడు గోపయ్య. రామయ్యన్నకు మీరు సహాయం చేస్తాననటం బాగానే ఉంది, కానీ మరి ఈ దెబ్బలు ఎలా తగిలాయి అంటూ ఆశ్చర్యంతో కూడిన బాధతో అడిగింది గోపయ్య భార్య. తన భార్య ఆందోళన చెందుతుందని అసలు విషయం దాచిపెట్టిన గోపయ్య, దారిలో వచ్చేటప్పుడు ముళ్ళ కంపలు గీసుకుపోయాయిలే అంటూ ఏదో పనిలో మునిగిపోయాడు. రామయ్య ఇంటి నుంచి వస్తూ ఉండగా వెనకకు వచ్చిన 2 రాజభటులు తనని వాళ్ళ గుర్రాలకి కట్టేసి కొద్ది దూరం లాక్కుపోయి వదిలిపెట్టారని తన భార్యతో చెప్పలేదు గోపయ్య. వారం తిరగకుండానే గోపయ్య ఇంటి మీద పడ్డారు రాజభటులు. రామయ్య కట్టవలసిన పన్నుని వసూలు చేసుకుని పోవటానికి వచ్చామని, తొందరగా పన్ను చెల్లిస్తే వెళ్ళిపోతామని తొందర పెట్టసాగారు. వారిని చూసిన గోపయ్య, అసలే పంటలు పండక కరువులో మాడి ఉన్న కొద్ది పంటతోనే కాలం నెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రామయ్య పన్ను నేను చెల్లిస్తాను, కానీ మీరు మరీ పక్షం రోజులకే పన్నులు చెల్లించమంటూ మా ఊళ్ళ మీద పడతారు. ఇలా ప్రతిసారి పన్నులంటూ పీడించుకుని తింటే మేము ఎక్కడి నుంచి తెచ్చి చెల్లించగలము అంటూ బాధతో వాపోయాడు గోపయ్య. అలా అడగటం చూసిన రాజభటులు, నీకెంత ధైర్యం, మాకే ఎదురు చెప్తావా అంటూ గుర్రాల మీద నుంచి క్రిందకు దూకి అక్కడ ఉన్న పూల మొక్కలని నాశనం చేయసాగారు. చూసావా, మమ్మల్ని ఎదిరిస్తే ఎవరికైనా ఇదే గతి, అధోగతి పట్టిస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు అంటూ గోపయ్యను హెచ్చరించారు. ఆ గలబాకు బయటకు వచ్చిన గోపయ్య భార్య అక్కడి పరిస్థితిని చూసి భర్తను వారించి లోపలికి వెళ్ళి పన్ను చెల్లించాల్సిన ధనము ఆ రాజభటులకు అందచేసి వారిని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటూ వేడుకుంది. వాళ్లలో ఒకడు గోపయ్య భార్యతో ఇలా అన్నాడు, నీ భర్త మాకే ఎదురు తిరుగుతున్నాడు, ఏం ప్రాణాల మీద ఆశలేదా అంటూ మా నాయకుడు దుర్జయుడు ఇక్కడ ఉండుంటే ఈసరికి నీ భర్త ప్రాణాలు గాలిలో కలిసుండేవి అంటూ గట్టిగా నవ్వసాగాడు. వాడిని చూసి మిగిలిన భటులందరూ కూడా నవ్వటం మొదలుపెట్టారు. వారిని చూసి గోపయ్య కర్రసాము చేసే కర్రను తీసుకొచ్చి వారి మీదకి దూకపోయాడు. అది చూసిన గోపయ్య భార్య భర్తని అతి కష్టం మీద వారిస్తూ ఇంటిలోకి తీసుకొని వెళ్ళింది. అది చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న భటులకి పూల మొక్కలకి ఆవలాడుకుంటున్న విజయుడు కనిపించాడు. అలా కొంచెం ముందుకు వెళ్ళిన భటులలో ఒకడు మరలా వెనక్కి తిరిగొచ్చి అక్కడ ఉన్న పొదల దాపున ఆగిపోయాడు. తమను గోపయ్య ఎదిరించడం గుర్తుకొచ్చింది. ప్రతీకారం తీర్చుకోవాలన్న తలపుతో ఉన్న ఆ భటుడికి అక్కడ పొదల చాటుకు పడగ విప్పి వెళుతున్న ఒక సర్పం కనిపించింది. ఆ సర్పాన్ని ఆ భటుడు తోక పట్టుకుని గిరగిరా తిప్పి విజయుడు ఆడుకుంటున్న ప్రదేశం వైపు గిరాటేసి ముందుకు వెళ్ళిపోయాడు. తనను తోక పట్టుకుని గిరగిరా తిప్పి విసిరేసిన ఆ పాము ఆగ్రహంతో బుసలు కొడుతూ అక్కడే ఉన్న విజయుడిని కాటువేసింది. ఆ పాము కాటువేయగానే నొరగులు కక్కుతూ విజయుడు అమ్మా అని వచ్చిరాని మాటలతో పిలుస్తూ అక్కడే కుప్పకూలిపోయాడు. ఇంట్లో గోపయ్యకు సర్ది చెప్తున్న గోపయ్య భార్యకు
తన కొడుకు పిలిచిన పిలుపు ఆర్ద్రంగా హృదయాన్ని తాకింది. ఆ పిలుపులో ఉన్న ఆవేదన ఆ తల్లి మనసులో వేదనను రేపింది. తన కొడుకు ఏం జరిగిందో అని ఆందోళన చెందుతూ ఒక్క అంగలో బయటకు వచ్చిన గోపయ్య భార్య అక్కడి దృశ్యాన్ని చూసి సొమ్ముసిల్లి పడిపోయింది. ఏం జరిగిందో అని భార్య వెనకే బయటకు వచ్చిన గోపయ్య అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు. అక్కడ తన గారాల సుపుత్రుడు నోటిలో నురగులు కక్కుతూ పడిపోయి ఉన్నాడు. కుడికాలి పాదం మీద పాముకాటు గుర్తులని గుర్తించాడు గోపయ్య. ఏదో భయంకరమైన విషపుత్రాచు తన కొడుకును కాటివేసిందని గోపయ్యకు అర్థమైపోయింది. ఇంకో పక్క తన భార్య సొమ్ముసిల్లి పడిపోయింది. వారిద్దరినీ ఆ పరిస్థితిలో చూసిన గోపయ్యకి ఒక్కసారిగా దుఃఖం ఎగదన్నుకొని వచ్చింది. అలా ఏమీ తోచక స్తబ్దుగా ఉన్న గోపయ్య వద్దకు ఇరుగు పొరుగువారు వచ్చి అక్కడి పరిస్థితిని చూసి గోపయ్యను హెచ్చరించారు. వెంటనే తెప్పరిల్లిన గోపయ్య తన కొడుకును చేతుల మీద ఎత్తుకొని అక్కడి నుంచి ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్న కొందరు సొమ్ముసిల్లి పడి ఉన్న గోపయ్య భార్య ముఖం మీద నీరు చిలకరించారు. తెలివి వచ్చిన గోపయ్య భార్య వెంటనే తన కొడుకు వద్దకు పరిగెత్తింది. ఆంజనేయుని విగ్రహం పాదాల మీద తన బిడ్డను పడుకోబెట్టి స్వామిని ప్రార్థించసాగాడు గోపయ్య. అక్కడున్న జనంలో కొంతమంది ఇలా అన్నారు: గోపయ్య, నువ్వు సమయం వృధా చేస్తున్నావు. వెంటనే విజయుడిని పొరుగురులో ఉన్న మంత్రవైద్యుడు నాటు వైద్యుడు అయిన శరభాచారి వద్దకు తీసుకుని వెళితే పాము మంత్రం వేసి ప్రాణహాని లేకుండా చేసి నీ బిడ్డడిని బ్రతికిస్తాడు కదా. విగ్రహం పాదాల ముందు పిల్లాడిని ఉంచితే స్వామి దిగివచ్చి నీ కుమారుడిని రక్షిస్తాడా ఏమిటి? కాలయాపన చేయకుండా వెంటనే పొరుగురు బయలుదేరు అని పలికారు. ఆ సమయానికి అక్కడికి చేరుకున్న రామయ్య గోపయ్యను చూసి ఇలా అన్నాడు: గోపయ్య, నీ ఎద్దుల బండి తెచ్చాను. విజయుని ఎత్తుకొని వేగిరం బయలుదేరు. అమ్మా, నువ్వు కూడా బయలుదేరు అన్న రామయ్య మాటలు విన్న గోపయ్య భార్య తెప్పరిల్లి వెళ్ళి తన కొడుకుని ఎత్తుకోబోయింది. అప్పటి వరకు అందరి మాటలు వింటూ కూడా స్వామిని ఏకాగ్రతతో ప్రార్థిస్తున్న గోపయ్య తన భార్యను చూసి, నువ్వు కూడా అందరిలాగానే ఆలోచిస్తున్నావా? మన బిడ్డ ఈ ఆంజనేయ స్వామి వరప్రసాదమని మర్చిపోయావా? మన బిడ్డకు ఏమీ కాకుండా ఆ స్వామే చూసుకుంటాడు. నిశ్చలమైన మనసుతో స్వామిని ప్రార్థించు అంటూ తిరిగి స్వామిని ప్రార్థించసాగాడు గోపయ్య. ఏమీ అనలేక స్పృహ లేకుండా పడి ఉన్న తన బిడ్డడిని చూసి గోపయ్య భార్య కళ్ళనీళ్లు పెట్టుకుని అక్కడే చతికిలపడింది. చుట్టూ ఉన్న జనాలలో కొందరు, ఈ గోపయ్యకి ఇంత గుడ్డి నమ్మకం ఏమిటో, అనవసరంగా పసిపిల్లవాడి ప్రాణాలని ఫణంగా పెడుతున్నాడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరికొందరు దేవుడిని నమ్మటంలో తప్పులేదు, కానీ పిల్లాడి ప్రాణాల మీదకు వచ్చినప్పుడు వైద్యం చేయించాలి కదా అనుకుంటూ అక్కడి నుంచి తప్పుకున్నారు. మరికొందరు అసలేం జరుగుతుందో చూద్దామనే కుతూహలంతో అక్కడే ఉండిపోయారు. క్రమంగా నీలంగా మారుతోన్న తన బిడ్డ శరీరాన్ని చూస్తుంటే గోపయ్య భార్యకు తన ప్రాణమే పోతున్నట్లుగా విలవిలలాడసాగింది. గోపయ్య మాత్రము నిశ్చలంగా భక్తితో తమలపాకుల దండ సమర్పించి ఆంజనేయ స్వామిని ప్రార్థించసాగాడు. అలా కొద్ది సమయం గడిచిన తర్వాత మెల్లగా గాలి దుమారం మొదలైంది. చెట్ల క్రింద రాలిపడిన పండుటాకులు గాలికి కొట్టుకుపోసాగాయి. క్రమంగా గాలి దుమారం పెరిగి పెద్దదయింది. చిన్న చిన్న వస్తువులు గాలికి కొట్టుకుపోసాగాయి. అనుకోని కాలంలో ఈ గాలి దుమారం ఏమిటో అనుకుంటూ ఆరు బయట ఉన్న తమ వస్తువులు గాలికి కొట్టుకుపోతాయని అనుకుంటూ ఆతృతతో అక్కడున్న వారందరూ తమ తమ ఇళ్లకు చేరుకోసాగారు. అంతలో గోపయ్య భార్య కూడా ఆ గాలి దుమారానికి ఉండలేక అక్కడి నుంచి పక్కకు వెళ్ళింది. గోపయ్య మాత్రము నిశ్చలంగా కదలకుండా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు. అక్కడ మొదలైన సుడిగాలి గోపయ్యను ఇసుమంతైనా కదల్చలేకపోతోంది. హఠాత్తుగా అక్కడ ఒక విచిత్రం జరిగింది. ఆంజనేయుడికి గోపయ్య సమర్పించిన తమలపాకుల దండ గాలికి ఎగిరి వచ్చి విగ్రహం పాదాల ముందు ఉన్న విజయుణ్ణి కప్పేసింది. క్రమంగా గాలి దుమారము సుడిగాలి అన్నీ తగ్గిపోయాయి. తన బిడ్డ పరిస్థితి తలుచుకొని ఆందోళనగా ఉన్న గోపయ్య భార్య అక్కడికి వచ్చింది. విగ్రహం ముందుకు చేరుకొని తన బిడ్డను కప్పేసిన తమలపాకుల దండను తొలగించింది.
వెంటనే నిశ్చేష్టురాలై కెవ్వున కేక పెట్టింది. ఆ కేకకు ఉలిక్కిపడి లేచిన గోపయ్య ఒక్క అంగలో విగ్రహం వద్దకు చేరుకున్నాడు. అక్కడ నీలంగా మారిన తన బిడ్డ శరీరము ఇప్పుడు సాధారణ స్థితిలో ఉంది. అప్పుడే సమర్పించిన తమలపాకుల దండ వాడిపోయి వడలిపోయి ఉంది. అక్కడ విజయుడు మెల్లగా కదులుతూ ఉండటం చూసి గోపయ్య భార్య తన కొడుకుని ఎత్తుకొని ముద్దులాడుతూ గుండెలకు హత్తుకుంది. తమలపాకుల దండ వాడిపోయి నల్లగా మారిపోయి ఉండటం చూసిన గోపయ్య, నా బిడ్డకు ఎక్కిన విషం విరిగిపోయింది. సాక్షాత్తు ఆంజనేయ స్వామివారే నా బిడ్డ ప్రాణాలని రక్షించారు అని సంతోషంతో కేకలు పెడుతూ స్వామి విగ్రహం చుట్టూ పొర్లు దండాలు పెట్టసాగాడు. కళ్ళు తెరిచి అటూ ఇటూ చూస్తున్న తన కొడుకుని స్వామి పాదాల ముందు వదిలి భక్తిగా నమస్కరించింది గోపయ్య భార్య. తన తల్లిదండ్రులిద్దరూ ఆంజనేయ స్వామివారికి భక్తిగా నమస్కరిస్తూ ఉండటం చూసిన విజయుడు వారిని అనుకరిస్తూ తాను కూడా స్వామివారికి పొర్లు దండాలు పెట్టసాగాడు. గోపయ్య కేకలకు అక్కడ చేరిన జనము విజయుని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. వాడిపోయి నల్లబడిన తమలపాకుల దండని అందరూ పరిశీలించి స్వామివారు ప్రత్యక్షంగా ఉన్నారని రుజువైనదని ఒకరికొకరు చెప్పుకున్నారు. కొద్ది క్షణాల క్రితము చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆ పసివాడు ఒక్కసారిగా లేచి తన తండ్రితో పాటు పొర్లు దండాలు పెట్టడం చూసి వారికి ఎంతగానో ఆశ్చర్యం వేసింది. ఆ సంఘటన వారిలో ఆవేశపూరితమైన భక్తిభావాన్ని రేకెత్తించింది. వెంటనే వారందరూ తమ భక్తిభావాన్ని చాటుకుంటూ ఆంజనేయ స్వామివారికి పూజలు సలపటం మొదలుపెట్టారు. కొన్ని ఘడియల వ్యవధిలోనే అక్కడ వేలాది కొబ్బరికాయలు పగిలాయి. పూలమాలలు, తమలపాకుల మాలలు మాత్రమే కాక నైవేద్యాలతో దేవుడిని తమ భక్తిభావంతో ముంచెత్తారు. స్వామి విగ్రహానికి రాసిన సింధూరము పడమర పొద్దులో వాలిపోతున్న సూర్యుడు తన వర్ణాన్ని తన శిష్యుడికి అందజేసి వెళుతున్నట్లుగా ఉంది. గోపయ్య అతడి భార్య ఆంజనేయ స్వామి తమ బిడ్డను కాపాడిన వైనము ఆ దంపతుల మదిలో చెరగని ముద్ర వేసింది. విజయుడు కూడా బుద్ధిబలంలో ఆంజనేయ స్వామి అంత కావాలని వజ్రకాయుడన్న పేరుని సార్థకం చేసుకున్నాడని దీవిస్తూ అందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. అది విని విజయుడు తల్లిదండ్రుల హృదయాలు ఉప్పొంగిపోయాయి. పాము కరచిన గోపయ్య దంపతుల కుమారుడు 3 ఏళ్ల పసివాడైన విజయుడు సాక్షాత్తు ఆంజనేయ స్వామి వలనే బ్రతికి బయటకట్టాడని ఆ నోట ఈ నోటా పడి అన్ని ఊళ్ళకు పాకిపోయింది. అలా తెలుసుకున్న వారిలో దుర్జయుడు అనుచరులు, రాజభటులు కూడా ఉన్నారు. ఆ భటులలో విజయుడు ఆడుకుంటూ ఉండగా పామును విసిరినవాడు కూడా ఉన్నాడు. ఆ వింత ఏమిటో చూద్దామని ఎవరో పరదేశీ అనిపించేటట్లు వేషం మార్చుకొని గోపాలుని పల్లె బయలుదేరాడు. ఆ రోజు పొదలలో ఉన్న త్రాచుపాముని తోక పట్టుకుని విజయుడి మీదకి విసిరింది తానే. ఆ పాము కాటుతో గోపయ్య కొడుకు ప్రాణాలు వదిలితే పన్నుల కోసం తాము వచ్చినప్పుడల్లా తమను ఎదిరించే గోపయ్య మీద ప్రతీకారం తీరినట్లయితుందని భావించాడు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడన్న సామెతను నిజం చేశాడు ఆ బాలుడు అనుకుంటూ మారువేషంలో ఉన్న ఆ భటుడు గోపయ్య ఇంటి దాపులకు ప్రవేశించాడు. అక్కడ గోపయ్య ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టగా ఏదో పని చేసుకుంటున్న గోపయ్య భార్య తలుపు తెరిచింది. ఆమెను చూసిన ఆ భటుడు, అమ్మా, నేను దూర ప్రాంతం నుంచి వస్తున్నాను. బాగా దాహంగా ఉంది. మంచినీరు ఇప్పించగలరా అని అడిగాడు. ఇప్పుడే తెచ్చిస్తాను, ఇలా కూర్చోండి అంటూ గోపయ్య భార్య మంచినీరు తీసుకురావటానికని వెళ్ళింది. ఆ సమయంలో గోపయ్య ఇంట్లో లేడు. అది పసికట్టిన ఆ భటుడు మంచినీరు తీసుకుని వచ్చిన గోపయ్య భార్యను ఇలా అడిగాడు, అమ్మా, మీ కుమారుడు పాము కాటుకు గురై చావు బ్రతుకుల్లో ఉంటే ఆంజనేయ స్వామి దయ వలన బ్రతికాడని విన్నాను. అది నిజమేనా అని అడిగాడు. అప్పుడు గోపయ్య భార్య నిజమేనంటూ జరిగినదంతా చెప్పుకొచ్చింది. అదంతా వింటున్న ఆ భటుడికి మనసులో ఏదో ఆలోచన మెదిలింది. మంచినీరు ఇచ్చినందుకు గోపయ్య భార్యకు కృతజ్ఞతలు చెప్పుకొని బయటికి వచ్చాడు. వెనగ్గా వచ్చిన గోపయ్య భార్య తన కొడుకు స్వామి విగ్రహం ముందు ఆడుకోవటం చూసి తలుపు వారగా వేసి లోపలికి వెళ్ళిపోయింది. పాము కాటు వేస్తే ఆంజనేయ స్వామి ఆ బాలుడిని పునర్జీవితుణ్ణి చేశాడు. ఇప్పుడు తాను ఆ బాలుడిని ఎత్తుకొని వెళ్ళిపోతే
ఆంజనేయ స్వామి ఏం చేస్తాడా అన్న చెడు తలపు, చెడు కుతూహలము ఆ భటుడిలో కలిగాయి. వెంటనే విజయుడి వద్దకు వెళ్ళి ఎత్తుకొని అరిస్తే అందరూ పోగైతారన్న భయంతో గట్టిగా నోరు మూసిపెట్టి తన గుర్రం మీద తీసుకుని వెళ్ళసాగాడు. గుర్రము 4 అడుగులు వేయగానే ఏదో శక్తి నిలవరిస్తున్నట్లు తన గుర్రం ముందుకు వెళ్ళలేక ఆగిపోయింది. గుర్రాన్ని ఎంత అదలించినా అది 1 అడుగు కూడా ముందుకు వెళ్ళటం లేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఆ భటుడు ముందుకు చూశాడు. అక్కడ ఏదో ఒక వస్తువు గాలిలో ఉన్నట్లుగా ఆ భటుడి కనిపించింది. అదేమిటా అని కళ్ళు నులుముకొని చూడగా అది గద. అది చూడగానే ఆ భటుడు వణికిపోతూ మరింత పరీక్షగా చూశాడు. అది నిజంగానే గద. గాలిలో నిలబడి ఉంది. ముందుకు అడుగు పడనీయకుండా నిలవరిస్తోంది. ఆశ్చర్యంతో కూడిన భయంతో చుట్టూ చూశాడు ఆ భటుడు. ఎక్కడ చూసినా గదలే కనిపిస్తున్నాయి ఆ భటుడికి. వెన్ను జలధరిస్తూ ఉండగా వెంటనే వెనుదిరిగాడు. విజయుడిని స్వామి విగ్రహం ముందు వదిలేశాడు. అక్కడ నుంచి వెనుతిరిగి కూడా చూడకుండా తన గుర్రాన్ని దౌడు తీయించాడు. విగ్రహం ముందు దించగానే విజయుడు కన్నార్పకుండా ఆంజనేయ స్వామిని తదేకంగా చూడసాగాడు. ఆ బాలుడిని స్వామి ఆశీర్వదించాడు అనటానికి సూచనగా స్వామి పాదాల చెంత ఉన్న పువ్వులోని ఒక పుష్పము విజయుడు శిరస్సుపై పడి అక్కడే ఉండిపోయింది. 20 వసంతాలు గడిచిన తర్వాత శ్రీ సుధామయ్య గారు రచించిన అదృశ్యవనము జానపద నవల మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.